ప్రార్థన చేస్తుంటే బిడ్డలు ఎప్పుడైనా చూసారా? ముందు మనం చేస్తేనే కదా మన పిల్లలు నేర్చుకునేది. మన పిల్లలకు ఎప్పుడైనా మాట్లాడామా దాని గురించి? చాలా విషయాలు మాట్లాడతాం మనం, కానీ ఇలాంటి విషయాలు మనం మాట్లాడమండి. ఇవి కొన్నిసార్లు ఎక్స్క్లూడెడ్ టాపిక్స్ అయిపోతూ ఉంటాయి. మీ పిల్లలకు రోదనము చేయ నేర్పించుడు. 21వ వచనం, వీధులలో పసిపిల్లలు లేకుండాను రాజమార్గములలో యవ్వనులు లేకుండాను వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది. మన నగరులలో మరణం అకస్మాత్తుగా వచ్చేస్తూ ఉందండి. రోజు వార్తలు చూస్తూ ఉంటే ఎంతమంది యవనస్తులు బ్రతకాల్సిన బ్రతుకు చాలా ఉంది, కానీ అర్ధాంతరంగా జీవితాలు ముగిసిపోతూ ఉన్నాయి. అప్పుడు కొంతమంది బాధపడుతూ ఉంటారు తల్లిదండ్రులు, వీడికి ఇంకొంచెం బుద్ధి చెప్పుంటే, వీడిని ఇంకొంచెం క్రమశిక్షణలో పెట్టుంటే, నా కుమార్తెకి ఇంకొంచెం నేను జాగ్రత్త చెప్పుంటే బహుశా ఈ ప్రమాదం జరిగేది కాదేమో, బహుశా ఈ పరిస్థితి వచ్చేది కాదేమో. అంత్య దినములు అపాయకరమైన కాలాల్లో మనం ఉన్నాము. దేవుని వాక్యం ఇస్తున్న పిలుపు ఏంటంటే, దిస్ ఇస్ అ కాల్ ఫర్ మార్నింగ్ ఉమెన్. MOURNING, రోదనము చేయి స్త్రీల కొరకు దేవుడు ఆనాడు యెరూషలేము కుమార్తెలు ఆయనను చూస్తూ రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తూ ఉంటే, యేసయ్య ఏడవద్దమ్మా, నాకేం పర్వాలేదు అనలేదు. నేను ఇష్టపూర్వకంగానే నా ప్రాణాన్ని అర్పిస్తున్నాను కాబట్టి మీరు అంత బాధపడాల్సిన అవసరం లేదమ్మా అని వారిని సైలెన్స్ చేయడానికి యేసయ్య ప్రయత్నం చేయలేదు. కానీ మీరు ఏడవండి, కానీ నా నిమిత్తము కాదు, మీ నిమిత్తము, మీ పిల్లల నిమిత్తము ఏడవండి. ఇక్కడున్న మనం కూడా మరి దేవునికి ఇష్టమైన కన్నీరు ఏం కన్నీరు అంటే ఆయన సన్నిధిలో ఒలికించే కన్నీరు. మన కుటుంబం కొరకు, మన కుటుంబీకుల రక్షణ కొరకు, మన కుటుంబం మీదకి దేవుని ఉగ్రత రాకుండా, మన పాపముల విషయంలో, మన అపరాధముల విషయంలో దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి మనం ఎప్పుడైతే కన్నీటి ప్రార్థన చేస్తామో, ఇట్ మూవ్స్ గాడ్స్ హార్ట్. దేవుని హృదయాన్ని ఖచ్చితంగా కదిలిస్తుంది. మీరు కూడా ప్రయత్నం చేసి చూడండి. మీ జీవితంలో ఏదైనా పెద్ద కష్టం వస్తే మీ అమ్మకి ఫోన్ చేసో, నాన్నకు ఫోన్ చేసో, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర ఏడవడం కాదు, కానీ దేవుని పాదాల దగ్గర రోదన ధ్వని చేయండి. యు విల్ సీ అన్ ఆన్సర్. వెంటనే చూస్తామండి కార్యాలు. దేవుని సన్నిధిలో మన కన్నీరు ఒలికించబడినప్పుడు వెంటనే జవాబులు మనం నిశ్చయంగా పొందుకుంటాము. అట్టి కృప దేవుడు మనకి దయచేయను గాక.